ఆధ్యాత్మికత అంటే ఏమిటి? జీవితాన్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్న వారి నుంచి వైరాగ్యం అనే మాట వస్తుంది. ఇలాంటి వారి మూలంగానే ప్రపంచంలో చాలా మందికి ఆధ్యాత్మికత వల్ల ఒక విధమైన ఏవగింపు వచ్చేసింది. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అన్నది జీవితం పట్ల ఏ ఆసక్తి లేని వారికేనని ప్రస్తుతం చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఇది పొరపాటు. నిజానికి ఆధ్యాత్మికత అంటే ఈ సృష్టిలోని ప్రతిదాన్ని మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారని అర్థం. ఆధ్యాత్మికత అంటే మీ ఆసక్తి కేవలం భౌతిక జీవితం గురించే కాదు, జీవితంలోని అన్ని కోణాల నుంచి కూడా తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నదని తెలుసుకోవాలి. కొందరు అర్థం చేసుకునేది వేరే రకంగా ఉంటుంది. అలాంటి వారి అభిప్రాయం ప్రకారం మనిషి ఆధ్యాత్మికత మార్గంలో ఉండాలంటే సరిగా తినకూడదు, సరిగా బట్టలు కట్టుకోకూడదు, సరిగా జీవించకూడదు, అణిగిపోయి ఉండాలి, లేదా కనీసం అలా కనబడాలి అని. మీరు ఆనందంగా సంతోషంగా ఉంటే, జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటే మీరు ఆధ్యాత్మికులు కాదని అలాంటి వారు అనుకుంటూ ఉంటారు. ఎప్పుడూ చిరునవ్వు ఎరగని మేకపోతులా గంభీరంగా ఉంటేనే వీరు ఆధ్యాత్మికులని వారు అనుకుంటూ ఉంటారు. ఇదంతా వైరాగ్య సిద్ధాంతాల మూలంగా వచ్చిన ఆలోచనల పరంపర. మనుషులు ఈ భూమి మీదికి వచ్చింది జీవించటానికి, తప్పించుకోవడానికి కాదు. ఆధ్యాత్మికత అంటే మీరు జీవితంలోని పైపై మెరుగులతో సరిపెట్టుకునేవారు కాదని, జీవిత మూలాల్లోకి వెళ్ళి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నవారిని సరికొత్తగా అర్థం చేసుకోవాలి. వైరాగ్యంతో మీరు జీవితాన్ని తెలుసుకోలేరు. పూర్తి ఆసక్తి చూపితేనే ఆ జీవిత సారాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలుగుతారు. జీవితం మీద మీ ఆసక్తి ప్రస్తుతం ఉన్నదానికంటే చాలా ఎక్కువగా కావాలి. అప్పుడే అసలైన ఆధ్యాత్మికతను మార్గం సుగమమవుతుంది. అంతేకాని జీవితాన్ని తప్పించుకుందామనుకుంటే మాత్రం మీరు తప్పుదారిలో ఉన్నట్టే అని అర్థం. రవీంద్రనాథ్ ఠాగూర్కు ప్రకృతి అన్నా జీవితమన్నా చాలా ఇష్టం. ఆయన ముసలితనంతో మంచం పట్టాడు. అప్పుడు కొందరు స్నేహితులు ఆయన చుట్టూ చేరి ఇలా అన్నారు: అవసాన కాలం సమీపించింది కాబట్టి భగవన్నామ స్మరణ చేసి ఆ భగవంతుణ్ణి ముక్తి కావాలని కోరుకోండి అని చెప్పారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ముక్తిని నేనేం చేసుకోను, నాకు మళ్ళీ మళ్ళీ ఇక్కడకు రావాలని ఉంది. మీరే చూడండి, ఈ ప్రపంచం ఎంత అద్భుతంగా ఉందో, ఈ ప్రకృతి ఎంత దయకలదో చూడండి. నిజంగానే భగవంతుడుంటే ఈ ప్రకృతితో ఉండడానికి నన్ను మళ్ళీ మళ్ళీ ఇక్కడికి పంపమని అడుగుతాను అని అన్నాడు. అంతలా జీవితంతో మమేకమైన వారికే ఆ జీవిత పరమార్థం తెలుస్తుంది అని అర్థం. ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన న్యూటన్కు కూడా ఇలాగే జరిగింది. మృత్యువు సమీపించినప్పుడు ఆయన, నాకు ఈ సైన్స్ అంటే ఏమీ తెలియదు, నేను సముద్రపు ఒడ్డున ఆ గవ్వలు ఏరుకోవడంతోనే నా జీవితాన్ని వ్యర్థం చేశాను. అసలైన సముద్రాన్ని ఇంకా అన్వేషించనే లేదు, నాకు సముద్రాన్ని అన్వేషించే అవకాశం మళ్ళీ వస్తే బాగుండు అన్నాడు. ఇలాంటి వారంతా వారి వారి జీవితాన్ని బాగా ఆస్వాదించిన వారే, అంతేకాని జీవితంపై నిరాసక్తతో ఉన్నవారు కాదు. కనుక నిజమైన ఆధ్యాత్మిక కథలోకి వెళ్ళాలంటే ముందు లభించిన ఈ జీవితాన్ని ఆస్వాదించాలి. అప్పుడు ఆ సత్యాన్వేషణ తేలికవుతుంది. ఆధ్యాత్మికత అంటే అసలు ఏమిటి? దైవచింతన అంటే ఏ మతంలో ఉంటే ఆ మత దేవుళ్ళు దేవతలను పూజించడం ఆధ్యాత్మికత అని అనుకుంటాం. చాలామంది కూడా అదే అనుకుంటూ ఉంటారు. అందుకే ఓ దేవుడిని ఎంచుకొని ఆయననే పూజిస్తూ ఉంటాం కూడా. అయితే ఈ మతాలకు అతీతంగా భక్తిని ఏర్పరచుకోగలిగితే ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని సాధించినట్టే అవుతుంది. ఈ మత వర్గాల చర్చ ముగింపుతోనే ఆధ్యాత్మిక చింతన ప్రారంభమవుతుంది ప్రతి మనిషిలో. అప్పుడే నిజమైన ఆధ్యాత్మిక స్థితిని చేరుకోగలుగుతాము మనం. ఓ వ్యక్తి అభివృద్ధి చెందడానికి మొదటి అడుగు మతంగా చెప్పవచ్చు. ఆధ్యాత్మిక ముక్తికి మార్గం. ఎప్పుడైతే ఈ ముతక కట్టుబాట్లను వదిలి ముందుకు సాగుతాడో అప్పుడే అతనికి ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ముక్తి మార్గానికి బాట ఈ ఆధ్యాత్మిక చింతన. దీనిని కూడా దాటితేనే ఆ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకోగలం. ఈ దిశ ఉన్నతమైనది. ఈ లక్ష్యాల్ని సాధిస్తే ప్రతి ఒక్కరి జీవితం కూడా స్వార్థకమవుతుంది.